అర్హత అంటే అర్థం ఏంటంటే, మీకు ఈవేళ ఇక్కడికి వచ్చి మీరు క్వశ్చన్ వేసే అర్హత ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? మీకుంది కాబట్టి వచ్చింది ఏంటి? మరి మీలాగే చాలా మందికి ఇది క్వశ్చన్, వాళ్ళకి రాలేదు, వాళ్ళు ఎందుకు రాలేదు? సో మీరు సిన్సియర్గా లోపల ప్రయత్నం చేస్తున్నారు, లోపల మీ మనసులో అన్వేషణ చేస్తున్నారు. ఆ అన్వేషణ చేస్తుంటే ఆ లోపల భగవంతుడే నీకు టైం వచ్చింది. సో ఫస్ట్ ట్రై సిన్సియర్లీ అబౌట్ గాడ్. ఇఫ్ యూ ట్రై సిన్సియర్లీ, దెన్ హీ విల్ షో యూ ది కరెక్ట్ వే ఆఫ్ గెట్టింగ్ హిమ్. సో ఆయన పొందాలంటే ఆ మార్గం చెప్తాడు, సిన్సియర్ ట్రై చేస్తే. దానికి మెచ్యురేషన్ వచ్చింది. పిందిగా ఉంటుండే పండు అవుతుందా? సో దాన్ని మెచ్యూర్ అవ్వాలి. అది అయిన తర్వాత అది కాయ పండి పరిస్థితిలోకి వచ్చేసరికి అది తినడానికి అవకాశం అవుతుంది. అట్లాగనే మీకు ఆ టైం వచ్చింది. రేవతి ఫ్రెండ్స్ అయ్యారు. సో రేవతి ఎన్నో చెప్పింది, ఆమెకి టైం వచ్చింది, నేను ఇక్కడికి వచ్చాను. సో ఇవన్నీ పండు పండాలి. సో నేను వచ్చే పండు పండింది ఏంటి, ఆమె మీకు చెప్పే పండు పండింది. ఇవన్నీ పండిన తర్వాత ఇక్కడ నేర్చుకుంటారు, తింటారు ఏంటి. అయితే గురువు సరైన గురువు అవునా కాదా అనేది మళ్ళీ ప్రశ్న. అందరూ గురువులే, అందరూ ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పింది చూస్తారు, అందరూ ఎప్పటి నుంచో కర్మ గురించి చెప్తున్నారు. అందుకని ఏంటంటే దానికి మన బ్రెయిన్ లోనే అది డిస్క్రిమినేట్ చేయాలి. మీకు చెప్పిన మీ ప్రశ్నలకు సమాధానాలు ఎవరు కరెక్ట్ గా చెప్తున్నారు, మీకు ఎన్ని డౌట్స్ మీకు క్లారిఫై అయ్యాయి, అవన్నీ చూస్తుంటే యూ విల్ కమ్ టు బిలీవ్, ఓ ఎస్ డెఫినెట్లీ ఐఎమ్ గెటింగ్ ఆన్సర్స్ ఫ్రమ్ దిస్ పర్సన్. అలా చెప్పిన తర్వాత నౌ యూ విల్ పుట్ ఇట్ టు ప్రాక్టీస్. అవునా కాదా? అది అంతే తప్పించి కానీ ఎంతో మంది ఉన్నారు, 730 కోట్ల మంది భూమి మీద పుట్టారు ఏంటి. ఈ కింద నుంచి పైకి వెళ్ళాలని చెప్పే మార్గం ఆ కర్మ పరమాత్మ చెప్పినది, గురువులు చెప్పింది, అది ఎవరికి అందింది? సో మీరు ఎంత మెచ్యూర్ అయ్యారు దాన్ని బట్టి. అర్థమైందా? ఇంకేమైనా క్వశ్చన్స్?